హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్క్రేషన్. గేమ్ చేంజర్ మూవీలో రామ్ చరణ్ నటన హైలైట్. హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు. అందులో అంజలి క్యారెక్టర్ మాత్రం హైలైట్గా ఉంటుంది. నెక్స్ట్ కియారా అద్వానీ. రామ్ చరణ్ పక్కన కియారా అద్వానీ అంత బాగా సూట్ అయినట్టు అనిపించలేదు, కొంచెం ఏజ్డ్గా అనిపించింది. తమనిచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. కాకపోతే శంకర్ సినిమాలకి ఎక్కువగా ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇస్తూ ఉంటారు, మనందరికీ తెలుసు. అయితే ఈ సినిమాలో ఆయన లేని లోటు అనేది స్పష్టంగా కనిపించింది. మనందరం ఏఆర్ రెహమాన్ శంకర్ సినిమా అనగానే ఏఆర్ రెహమాన్ మైండ్లో వచ్చేస్తాడు ఆటోమేటిక్గా మ్యూజిక్. కాకపోతే అదొకటే ఇక్కడ కొద్దిగా మైనస్ అనిపించింది. మనం తమన్ని ఊహించుకొని ఈ సినిమా చూస్తే తమన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా చాలా బాగుంటుంది. కానీ చాలామందికి ఎట్లా ఉంటుందంటే శంకర్ అనగానే ఏఆర్ రెహమాన్ బ్రెయిన్లో వాళ్ళిద్దరి పేర్లు అట్లా ప్రింట్ అయిపోతాయి. అక్కడ వచ్చేసరికి ఆ స్థాయిలో ఆలోచించి ఏఆర్ రెహమాన్ మీద ఎక్కువ అభిమానం ఉన్నవాళ్ళు, ఏఆర్ రెహమాన్ పాటలు బాగా నచ్చేవాళ్ళు ఈ సినిమాకి వెళ్తే శంకర్ అనగానే గుర్తొచ్చే ఏఆర్ రెహమాన్ ఇక్కడ కనిపించడు. అదొకటే కొంత డిసప్పాయింట్. సినిమాటోగ్రఫీ అయితే అంతగా అనిపించలేదు. దాంతో కంపేర్ చేస్తే ఎడిటింగ్ చాలా బెటర్గా ఉంది. డైరెక్టర్ శంకర్, ఆయన సినిమాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాలు ఎట్లా ఉంటాయో మనకి తెలుసు. ఈ సొసైటీని చేంజ్ చేయాలి అనేటటువంటి ఒక బలమైన మైండ్ సెట్ తోటే శంకర్ సినిమాలు తీస్తూ ఉంటాడు. ఆయన మైండ్లో ఎప్పుడు, ఆయన తీసే సినిమాలలో ఎప్పుడు సొసైటీ గురించే ఉంటాయి. అందులో సిస్టమ్ అంతా తప్పుగా ఉంటుంది. ఆ సిస్టాన్ని సరి చేయడానికి హీరో ఉంటాడు. జెంటిల్మ్యాన్ సినిమా తీసుకున్నా, ఆ తర్వాత భారతీయుడు తీసుకున్నా, ఇప్పుడు గేమ్ చేంజర్ తీసుకున్నా, మధ్యలో అపరిచితుడు తీసుకున్నా, ప్రతి సినిమాలో కూడా ఆయన మైండ్ సెట్ అదే ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. కానీ అతను గతంలో తీసిన సినిమాలతో పోల్చుకుంటే ఆ స్థాయిలో అయితే ఈ సినిమా లేదు. నాకెందుకో శంకర్ సినిమాలో ఉండే గ్రాండ్నెస్ కోసం, రిచ్నెస్ కోసం ఎక్కువగా ఆలోచించి కథలో ఉన్నటువంటి పట్టుని ఏమైనా కోల్పోతున్నాడేమో అనిపిస్తూ ఉంది. ఫస్ట్ హాఫ్తో పోలిస్తే సెకండ్ హాఫ్ కొంచెం బెటరు. మ్యాక్సిమం మనం సినిమాని చాలా వరకు ముందుగానే గెస్ చేయొచ్చు అన్నట్లు. రామ్ చరణ్ గారికి సంబంధించిన అప్పన్న క్యారెక్టర్ ఏదైతే ఉందో దాన్ని డిజైన్ చేయడంలో శంకర్ బాగానే వర్క్ చేసినట్లున్నాడు. ఆ సినిమాలో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి రంగస్థలంలో ఎట్లయితే మనకి రామ్ చరణ్ చేసినటువంటి ఆ క్యారెక్టర్ ఉందో అలాగనే ఇందులో కూడా కొంచెం డిఫరెంట్గా చేశాడు. ఇక్కడ రామ్ చరణ్ చేసినటువంటి అప్పన్న క్యారెక్టర్ మనకి రంగస్థలంలో చేసినటువంటి క్యారెక్టర్తో కంపేర్ చేసుకుంటే అలా ఒక మైల్ స్టోన్గా నిలిచిపోతుంది రామ్ చరణ్ కెరీర్లో. కియారా అద్వానీకి అసలు ఆ క్యారెక్టర్ ఎందుకు ఇచ్చారో తెలియదు. వాళ్ళిద్దరి జంట కూడా అట్లా అంతే అనిపించలేదు. ఎందుకంటే రామ్ చరణ్తో పోలిస్తే మనం ట్రైలర్లో చూసినా కనిపిస్తూనే ఉంటుంది ఆ విషయం. కియారా అద్వానీ కొంచెం ఏజ్డ్గా కనిపించింది. అయితే ఇప్పుడు మ్యాక్సిమం సినిమా చూసే వాళ్ళంతా ఇంతకుముందు హీరోలను దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్తారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎట్లుందంటే డైరెక్టర్స్ని దృష్టిలో పెట్టుకుని సినిమాకి వెళ్తున్నారు. అలా ఈ సినిమా గేమ్ చేంజర్కి ఈ శంకర్ని రామ్ చరణ్ కాంబినేషన్ని మైండ్లో పెట్టుకుని సినిమా చూస్తే మాత్రం చాలామందికి శంకర్ పాత సినిమాలు చూసిన వాళ్ళకైతే ఈ సినిమా డిసప్పాయింట్ అవుతుంది. అట్లని చెప్పి బాగాలేదని కాదు. సినిమాని శంకర్ స్థాయిలో ఆలోచించుకోకుండా శంకర్ ఇలాంటి సినిమాలు కూడా తీస్తాడు, ఆయన అపరిచితుడు ఇలాంటివే కాకుండా సామాజిక కోణాన్ని సూచించేటటువంటి ఇలాంటి సినిమాలు కూడా తీస్తాడు అని ఆలోచిస్తే మాత్రం ఈ సినిమా బాగుంటుంది. అయితే సినిమాలో ఉన్నటువంటి మిగతా పాయింట్స్ అన్నింటిని విడివిడిగా చూస్తే కొద్దిగా మైనస్లు కనిపిస్తాయి. కానీ సినిమా మొత్తాన్ని ఓవరాల్గా మనం కంపేర్ చేసి చూసుకుంటే ఒక జనరల్ ఆడియన్స్ ఎలా ఫీల్ అవుతారు అనే విషయంలో ఆలోచించి మనం చూసుకున్నట్లయితే ఈ సినిమా బాగానే ఉంది, చూడొచ్చు. కానీ ఇంత టైం తీసుకొని ఇన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి శంకర్ సినిమా అనేసరికి ఆడియన్స్ మైండ్లో కొంచెం హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి. దాన్ని అయితే రీచ్ కాలేకపోయింది. కానీ సినిమా పరంగా అయితే ఓకే. నాకు మొదటి నుంచి సినిమాలకి రేటింగ్ల మీద అంత ఇంట్రెస్ట్ అయితే లేదు. మనం ఇచ్చే రేటింగ్లు బట్టే ఆడియన్స్ సినిమా చూస్తారనేది అయితే నేను నమ్మను. సినిమా గురించి మనం ఒపీనియన్ మాత్రమే చెప్పగలం అనేది నా ఫీలింగ్. ఎవరైనా ఈ సినిమా చూడాలి అని అనుకునే వాళ్ళు ఉండుంటే వాళ్ళకి నేను చెప్పింది విని ఈ సినిమాకి వెళ్తారు అనేది అయితే నేను అనుకోవట్లేదు. వాళ్ళు చూడాలి అనుకుంటే నేను చెప్పింది వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా నా ఒపీనియన్తో సంబంధం లేకుండా వాళ్ళు సినిమా చూస్తారు. మ్యాక్సిమం అలాగే ఉండాలి కూడా. ఆడియన్స్ అనేవాళ్ళు వాళ్ళకి సొంత ఒపీనియన్ ఉండాలి. 10 మంది ఒపీనియన్స్ని వాళ్ళు వింటారు, చూస్తారు. నేనేం చెప్పాను, ఇంకొకళ్ళు ఏం చెప్పారు, ఈ సినిమా గురించి ఎవరెవరు ఏం చెప్పారు అని చూస్తారు. ఫైనల్గా వాళ్ళు చూడాలనుకుంటే చూస్తారు. ఈ సినిమాలో శంకర్ ఏం చెప్పాలి అనుకునే దాని మీద ఒక క్లారిటీ అయితే లేదు. కానీ సినిమా చూసిన జనాలకు మాత్రం ఓవరాల్గా అయితే నచ్చుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.